స్వామీజీ, క్రియాకుండలి అంటుంటారు. ఇదొక విద్యనా? ఇది నేర్చుకోవటం వల్ల ఎటువంటి మార్పులు గమనించవచ్చు అంటారు? యోగం అంటేనే కలయిక. హ్మ్. విడిపోయాం పరమాత్మ నుంచి, మళ్ళీ పరమాత్మతో కలవాలా అనుకోవడమే యోగం. హా. ఆ ఒక్క యోగ సాధనకు మన పూర్వీకులు అనేకంగా హ్మ్. క్రియాయోగం అని, కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞానయోగం అని, కుండలిని యోగం అని, హ్మ్. హఠయోగం అని, క్రియాయోగం అని, ఓకే. నాదయోగం అని, స్వరయోగం అని. హా. స్వరయోగం అంటే ముక్కుల ద్వారా గాలి ఎటు పోతుంది ఎటు వస్తుంది అని ఓకే. ఇన్ని రకాలు ఉన్నాయి. హ్మ్. అది కూడా మనకి ఇవ్వబడిన చాయిసెస్. ఓకే. నీకు దేంట్లో నిష్ణాతత వరకు పోగలుగుతావు. ఇప్పుడు స్టడీస్లో తీసుకుంటే బిఏ అయినాక ఎంఏ, ఎంఏ అయినాక ఎంఫిల్, అంతతో నువ్వు దాంట్లో పర్ఫెక్ట్. అవును. సో దీంట్లో కూడా ఫండమెంటల్స్ నుంచి ఆ స్థాయికి నువ్వు పోగలిగినప్పుడు యూ విల్ అచీవ్. ఓకే. ఎవరైనా కానీ అచీవ్ కావచ్చు. హ్మ్. చాయిసెస్. ఓకే. అట్లాంటి దాంట్లో ఈ క్రియాయోగం అనేది ఒకప్పుడు వైదిక కాలంలో ఉండేది, మధ్యలో లుప్తమైపోయాయి. హ్మ్. ఆ లుప్తమైపోయిన దానికి మనుషులకు తిరిగి అందించాలని దాని మూల పురుషుడైన మహావతార్ బాబా ఒక మహానుభావుడిని ఎన్నుకొని అతన్ని మాధ్యమంగా చేసుకొని కొన్ని వేల గ్యాప్ మధ్యలో తర్వాత మళ్ళీ ఆయన ద్వారా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. ఓకే. ఆయన తీసుకొని వచ్చిన వాళ్ళలో క్రియాయోగం చేస్తే ఫలితం ఇట్లుంటుంది అని లోకానికి చూపించినోడు హ్మ్. ఒక యోగి ఆత్మకథ రాసినాడు కదా, ఆ. ఓకే. పరమానంద. ఆయన హ్మ్. హ్మ్. ఆయన డెడ్ బాడీ 15 రోజుల వరకు చెడలేదు. హ్మ్. అది యోగి శక్తి. క్రియాయోగం చేస్తే, ఓకే. ఓకే. క్రియాయోగం చేస్తే దాంట్లో చేయాల్సిన దాంట్లో కఠినతరమైన సాధన ఏమంటే ఖేచరీ ముద్ర. హ్మ్. ఈ నాలుకను వెనకకు మడిచి హ్మ్. చిన్న నాలుకన ఉండే దాని వెనకకు పెట్టి నాసికా రంధ్రాలను క్లోజ్ చేస్తూ సాధన చేసినప్పుడు ఓ. ఆ చిన్న నాలుక బ్రహ్మ మన మైండ్లో నుంచి ఒక రసం ఊరి హ్మ్. ఒక డ్రాప్ పడుతుంది. అది అన్నాహారాలకు నీటి దప్పికలను కానివ్వకుండా చేయటమే కాకుండా ఈశ్వరానుసంధాన శక్తిని కలగజేస్తుంది. హ్మ్. బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తుంది. షట్చక్రాలు యాక్టివ్గా ఉండేదానికి కారణభూతమైంది. ఓకే. షట్చక్రాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయో ఆ షట్చక్రాలు నియంత్రిస్తున్న ఇన్నర్ ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్. హ్మ్. దేహం ఆరోగ్యంగా ఉంటుంది, ఓకే. మనసు ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మ ఆనంద స్థితిలో ఉంటుంది. ఈ సాధన చేయడానికి ఎంత కాలం పడుతుంది స్వామీజీ? చాలా కష్టంతో కూడుకున్నదే కదా? దాన్ని బలవంతంగా ఆ నాలుకను సాగదీస్తూ వెనకున్న నరాన్ని కట్ చేసి లోపలికి తోసుకుంటూ తిప్పలు పడేదానికే 3-4 ఏళ్ళు అవుతుంది. ఓ. అది బలవంతంగా చేసింది. ఆ. పూర్వజన్మ సుకృతం ఉన్నప్పుడు, ఆ గురు కటాక్షం ఉన్నప్పుడు అది సహజంగా వెనక్కి వెళ్ళిపోతుంది. హ్మ్. అది ఎవరికి ప్రాప్తతో వాళ్ళకే. ప్రతి ఒక్కటి ఎవడు చేయాలంటే మనమంతా ధీరుబాని అంబాయిలు కాలేమే. హ్మ్. మన దేశంలోనే పుట్టాడు ఆయన, మన ఎదురుగానే పెరిగాడు, ఈ పొద్దు కోట్ల ఆస్తి. హ్మ్. మనం లేదు. అవును. సో ఎవరికి ఏది ఉందో అదే అది. కానీ సాధన సిస్టమేటికల్గా చేస్తే ఎవరైనా అద్భుతమైన క్రియాయోగి కాగలరు. ఓకే. ఇప్పుడు మీరు కూడా ఈ విద్యను నేర్చుకున్నారు కదా స్వామీజీ, మీకు ఎంత కాలం మాకు పట్టింది? నేర్పించింది మా గురువు గారు కుండలిని విద్య. కుండలిని విద్య. ఓకే. అదే నేను చెప్పాను ఇప్పుడు ఇన్ని అవునవును. యోగాలు ఉన్నాయని. హ్మ్. హ్మ్. దాంట్లో మా లైన్ కుండలిని యోగ సాధన. మీరు మీ గురువుగారి దగ్గర నేర్చుకున్నారు. మళ్ళీ మీరు మీకు శిష్యులు వాళ్ళకి సాధన నేర్పించడం ఇలాంటివి చేస్తుంటారా స్వామీజీ? ఎందుకంటే మొట్టమొదట నేను గురువు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే. ఎందుకని? అందరూ గురువులే. ఆ. పత్రిజీ అంటారు, ఆ. యు ఆర్ మాస్టర్స్, ఐఎమ్ ఆల్సో మాస్టర్. యు ఆర్ గాడ్స్, ఐఎమ్ ఆల్సో గాడ్ అంటారు. ఆ. సో అందరిలో అదే ఉన్నప్పుడు నేను ఏదో నేర్పిస్తాను అనే అహంకారం కాదు. నాకైతే తపన ఉంది, హ్మ్. నేను బాగున్నాను, నాలాగా మీరు ఉండండి. హ్మ్. కానీ ఆ చేసే ప్రాసెస్ అందరూ అట్లా చేయలేరు. ఆ క్రియలు ఉంటాయి. హ్మ్. క్రియల తర్వాత 3 బంధాలు అనేవి ఉంటాయి. హ్మ్. పూరక కుంభక రేచకాలు అనేది ఉంటాయి. ఇవన్నీ చెప్తున్నప్పుడు బాగా వింటారు. హ్మ్. ప్రాక్టికల్ అది ఉండదు. థియరాటికల్గా నేను వాళ్ళకి పూర్తి అర్థమయ్యేటట్టు చెప్తా వాళ్ళ భాషలో. హ్మ్. బట్ చెప్పిన తర్వాత ఆ రోజు చాలా బాగుంది అంటారు, నెక్స్ట్ డే దాన్ని చెయ్యరు. హ్మ్. వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఈ కాలంలో ఈ పొద్దు వినేయాలా రేపటికంతా నాకు వచ్చేయాలి. వింటే రాదు కదా. ప్రాక్టికల్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. ఓకే. స్వామీజీ, మీరు ఇన్ని సంవత్సరాలుగా రకరకాల మార్పులు సమాజంలో గాని మనుషుల్లో గాని చూస్తూ వచ్చారు కదా,
ప్రత్యేకించి చెప్పాలి అని అంటే ఎక్కువగా మార్పు చెందిన విషయాలు ఏంటి? స్వాతంత్రం రాకముందే చాలా బాగుండిందమ్మ దేశం. హ్మ్. ఇంత క్రూరత అనేది అప్పట్లేదు. హా. అప్పుడు వాళ్ళ పోలీసింగ్ చాలా తక్కువైనా హ్మ్. బ్రిటిష్ వాళ్ళు పద్ధతిగా ఉన్నారు. కానీ వాళ్ళది వాళ్ళు ప్రచారం చేసుకునేకి మన గురుకుల వ్యవస్థను ధ్వంసం చేసి హ్మ్. ఈ ఇంగ్లీష్ ఏబిసి కాన్వెంట్లు పెట్టారు. అవును. సో వాళ్ళ ప్లాన్ మన సంస్కృతిని ధ్వంసం చేస్తే మనం పోతాం. పోతాము. కానీ మన సనాతన ధర్మ సంస్కృతి అజరామరం, ఎవడు దాన్ని ఏమీ చేయలేదు. హ్మ్. 1000 ఏళ్ళు ప్రయత్నం చేశాడు, ముస్లిమ్స్ కాలేదు. అవును. 400-500 చేసిన ఈ బ్రిటిష్ వాళ్ళ చేత కాలేదు. హ్మ్. ఈ పొద్దుకు అది అజారామరంగా ఉంది. ఎందుకంటే మనది గురు శిష్య పరంపర, హ్మ్. అది ఎక్కడా పోదు. ఓకే. ఇప్పటికీ కేరళలోను హ్మ్. కాశ్మీర్లోను ఉన్న బ్రాహ్మిన్స్, నంబుద్దిడి బ్రాహ్మణ్స్ అని ఉంటారు. హ్మ్. వాళ్ళ వేద పఠన విధానం, హ్మ్. వాళ్ళు వేదాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఓకే. పుస్తక రూపంలో వీడు కాల్చేశాడు. అవును. మస్తకాన్ని ఎక్కడ కాలుస్తావు? అవును. ఏం చేయలేదు. మస్తకంలో పెట్టుకొని తరతరాలు అందిస్తున్నారు. కాబట్టి మన దేశం ఈ రోజుకు అలాగనే ఉంది, భవిష్యత్తులోనూ అలాగనే ఉంది. ఓకే. ఒకప్పటి రోజుల్లో చూస్తే ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకత, గౌరవం ఉండేది. ప్రస్తుత సమాజంలో అది అసలు కనుమరుగైపోయిందనే చెప్పాలి. మనుశాస్త్రంలో నా స్త్రీ స్వాతంత్రం అర్హసి అన్నాడు అని దాన్ని ఏదో తప్పుగా లోకం చెప్తా ఉంది. హ్మ్. ఆయన ఆ మాట అన్న తర్వాత దాని వెనకాల ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో అది చదవరు. చదవరు. ఒక అమ్మాయిని హ్మ్. తండ్రి, అన్నదమ్ములు హ్మ్. అపురూపంగా రక్షకులుగా ఉండాలి. పెద్దదై పెళ్లి చేసిన తర్వాత భర్త రక్షకుడుగా ఉండాలి. హ్మ్. తనకు వయసు పెద్దదైనప్పుడు సంతానము తల్లిని అపురూపంగా చూసుకోవాలి అని ఆయన చెప్తూ, హ్మ్. ఇంతమంది ప్రొటెక్షన్లో ఉండే ఆమెకు వేరేగా స్వాతంత్రం అవసరం లేదు అన్న మాట అంటే హ్మ్. దాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని స్త్రీలకు స్వాతంత్రం లేకుండా చేశారు, మీ సంస్కృతి వెస్ట్, మేము చూడు ఎంత ఫ్రీనెస్గా ఉన్నాము అని. ఫ్రీనెస్గా ఉండి 3 రోజులకు ఒకసారి విడాకులు తీసుకుంటున్నారు. హ్మ్. మన సనాతన ధర్మంలో విడాకులు అన్న వ్యవస్థ లేదు. అవును. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలా అన్నంత వ్యవస్థ పెట్టారు. స్వామీజీ మీరు అన్నది కరెక్టే. కానీ ప్రస్తుత సమాజంలో చూసుకుంటే విడాకుల సంఖ్య చాలా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే రీజన్ ఈ ఏంటంటే? డామినేషన్ పెరిగిపోయింది. హ్మ్. నేను నీలాగా చదువుకున్నాను, నన్ను తక్కువ ఎక్కువ చూస్తున్నావు అన్న డిఫరెన్స్లు వస్తాను. హ్మ్. హ్మ్. ఒక చిన్న కాంప్రమైజ్, ఆయన అట్లా అన్నాడు నేను ఇట్లా అన్నాను అంటే అది విడిపోతుంది. అవును. ఎవరో ఒకడు తగ్గడము ఎక్కడము చేసుకుంటూ పోయినప్పుడు ఆ బంధం మొదట్లో కొంచెం కొట్లాటలు జరిగినా జీవితాంతం సాగుతుంది. హ్మ్. ఈ మధ్య ఏమైపోయింది, చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ఫారినర్స్ లాగానే హ్మ్. ఈరోజు పెళ్లి 3 నెలలకే డైవర్స్, అవును. అభిప్రాయ భేదాలు. లవర్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతాడు. హ్మ్. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ముందు అర్థం చేసుకోవడం, హ్మ్. ముందు అర్థం చేసుకొని ఈమెది తన ఇంట్లో తాను రాణిలాగా పెరిగింది, ఇప్పుడు వాళ్ళందరినీ వదిలి మా ఇంటికి వచ్చింది, నా పేరు నిలబెడుతుంది నా కుటుంబంలోకి వచ్చి అని ఆమెను అంత గౌరవంగా ఈయన చూసుకున్నప్పుడు, ఇప్పుడు మా అమ్మా నాన్నలు మా అత్త మామలే, నా మొగుడే నాకు దేవుడు అన్నట్లు ఈమె చూసుకున్నప్పుడు లోకంలో ఈ డిఫరెన్సెస్ రావు. రావు. తప్పు ఇటుందా అటుందా కాదు, హ్మ్. వీళ్ళిద్దరి మధ్య సరి అయిన అవగాహన ఉందా లేదు. అండర్స్టాండింగ్ కూడా లేదు. ఒక తల్లికి ఏం భయం ఉంటుంది, హ్మ్. 20 ఏళ్ళ వరకు పెంచుకున్న కొడుకు ఎక్కడ ఆమె కొంగులో కట్టేసి వెళ్ళిపోతుందో అనేది తల్లి బాధ. ఆ. నేను మా వాళ్ళందరినీ విడిచిపెట్టి ఇక్కడికి వస్తే ఈమె పెత్తనం ఏంది, నా మొగుడుతో నాకు స్వేచ్ఛ లేదు అని ఈమె. కరెక్ట్ చెప్పారు స్వామీజీ. ఆ భావ ఈ విధంగా ఉన్నప్పుడు ఇట్లుంటుంది. హ్మ్. మా అమ్మని విడిచిపెట్టేస్తాను, వీళ్ళే ఈ అత్తమామలే నా అమ్మ నాన్న అనుకున్న మెంటాలిటీలోకి ఈమె వచ్చినప్పుడు గొలాట లేదు. హ్మ్. నా ఆడబిడ్డలు వేరే ఇంటికి ఇచ్చాను, ఆ పేరే ఆడబిడ్డ, అవును. ఈడబిడ్డ కాదు కాదు. ఆడబిడ్డ అంటాడు. హ్మ్. నా బిడ్డలు నాడిచ్చాను, అట్లాగనే కదా నాకు వచ్చింది. ఈ కొడలు ఇప్పుడు నా కూతురు అనుకుని చూసుకుంటూ వీళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కొట్లాట్లు, ఎక్కడ తేడాలు? కరెక్ట్. అట్లా ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, ఎన్నో నేను చూశాను. హ్మ్. హ్మ్. చాలా మంది ఇండ్లకు నేను భిక్ష పోయినప్పుడు హ్మ్. అమ్మ అమ్మ అని తిరుగుతుంటే ఆ అమ్మాయిని నేను వాళ్ళ కూతురు అనుకున్నాను. హ్మ్. వచ్చినోడు వాళ్ళ అల్లుడు అనుకుంది, చూస్తే వీళ్ళ కొడుకు ఆమె కోడలు, కోడలు. అంత అన్యోన్యంగా ఉన్నా, హ్మ్. ఎంత హ్యాపీ ఫీల్ అవుతా. అవును. అది ఎక్కడో ఒక్క కుటుంబంలో అత్తాకోడన్ల గలాటలు, డామినేషన్లు. అవును.
ప్రపంచమంతా అట్లా లేదు, మన భారతదేశం అట్లా లేదు. ఉమ్, ఎందుకంటే మనం పెంచిన పెంపుదల పిల్లల్లో ఆ ప్రవర్తన అట్లే ఉంది, మన సనాతన ధర్మం. అది చెప్పకపోవడంతో ఈ మధ్య ఈ డిఫరెన్స్. ఉమ్, ఓకే. సమిష్టి కుటుంబంలో పెరిగిన పిల్లలు అద్భుతంగా ఉంటారు. ఉమ్, ఎందుకంటే వాళ్ళకి అన్ని ఆప్యాయతలు, మామ, అత్త, ససు, బహుశ అన్ని వరుసలు అక్కడ ఉంటాయి. అవును, పెళ్లికి ముందు నుంచే అత్త, ఉంటాయి. అదే మేనమామ, మీరంతా మేనత్త, అవును, మేనమామ, మామ, అత్త, ఇవన్నీ వరుసలు ఉంటాయి. అవును, సో ఆ అఫెక్షన్లో పెరిగిన వాడు ఎప్పుడు లవ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చూస్తాడే తప్ప ఉమ్, ఈ ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాడు, Okay. ఇన్సెక్యూరిటీ ఫీల్ కాడు. ఉమ్, ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది, పెళ్లి పొద్దు చేసుకుంటారు, వేరే కాపురం అంటారు. అవును, ఆ పుట్టిన పిల్లలను వీళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఆయానో లేకుండా అంటే ఇంకెక్కడో పెడతాడు. అవును. వాడు అఫెక్షన్ లేకుండా పెరగటంతో మనిషిలో క్రూయాలిటీ పెరుగుతా. ఇప్పుడు జరిగే ఈ అరాచకాలన్నిటికీ కారణం ఇదే అంటారా? మెయిన్ అదే, వాడు ఇన్సెక్యూరిటీగా పెరిగాడు, అవును, అవును, దురలవాట్లకు ఈజీగా పడిపోతాడు, ఉమ్, డామినేషన్ వస్తుంది. అవును, ఇవన్నీ కారణం వానికి లవ్ అండ్ అఫెక్షన్ దొరక్కపోవడం. ఓకే, అసలు తల్లి మామూలుగా ప్రేమగా పాలివ్వడం లేదు. కరెక్ట్. 6 నెలలు 1 సంవత్సరం ఆ తల్లి వెచ్చదనం అనుభవిస్తూ ఆ పాలు ఆ ముఖాన్ని చూస్తూ చేసిన వాడిలో ఉండే అఫెక్షన్, ఆ తల్లి నాన్న కన్నా అంట మాట్లాడిస్తూ ఉండే ఆ అఫెక్షన్ వాడి భవిష్యత్తులో ఇంకొన్ని హింసించాలా తిట్టాలనే భావన రాదు. రాదు. అన్నింటికీ మూల కారణం ముందు తల్లి. ఉమ్, ఆ బిడ్డను తల్లి అట్లా పెంచితే అన్నీ అట్లే ఉంటాయి. ఒక జిజియాబాయి ఉమ్, శివాజీని తయారు చేసింది ఎంత అద్భుతంగా. ఒక రామకృష్ణ పరమహంస, ఎవరికైనా వీళ్ళ వెనకాల ఒక తల్లి ఉంది. అవును, ఆ తల్లి డైవర్షన్ ఇంత అద్భుతంగా.